సంత్ శివలాల్ 285 జన్మదిన సందర్భంగా మరి కలకుర్తి నియోజకవర్గంలో మసిగండి గ్రామంలో ఈరోజు యువకులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంపీపీ గారు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈరోజు దేశం మొత్తంగా శివలాల్ మహారాజ్ జయంతి చాలా భారీ ఎత్తున మేము గిరిజనులు అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. దీనికి మాకు ప్రభుత్వం కూడా ఇవాళ మాకు సెలవు దినం ప్రకటించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సీఎం గారికి అయితే మేము అందరం గిరిజనుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా మా తండాలు అందరూ శ్రీనివాస్ గౌడ్ నాయకు అందరూ సర్పంచ్లు ప్రతి నాయకులు అందరం కలిసి ఇలా మైసిగండ్ నుంచి భారీ ఎత్తున చేసుకుంటున్నాం. ఇలా కర్తాల మండలం కూడా చాలా భారీ ఎత్తున మా శివలాల్ మహారాజ్ జయంతి నిర్మించి మేము దేశానికి చాటాలని కోరుకుంటున్నాం. మా శివలాల్ మహారాజ్ జయంతి ఎప్పుడు ఇవాళ ఇక్కడ మన దేశంలో జరుగుతుంది, రేపు మన ఇండియాలో ఎక్కడైనా జరుగుతుంది. కాబట్టి రేపు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ఎక్కడైనా శివలాల్ మహారాజ్ జయంతి జరపాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇవాళ మాకు దేశవ్యాప్తంగా ప్రకటించినందుకు మాత్రం రేవంత్ రెడ్డి గారికి మాత్రం ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై శివలాల్. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. బంజారా జాతికి స్వాతంత్రం వచ్చిన రోజు. నాటి నుంచి నేటి వరకు ఎంతమంది ఎన్ని రాష్ట్రాల్లో సీఎం ఉన్నా బంజారా జాతికి సెలవు దినంగా ప్రకటించని రోజు ఈరోజు తెలంగాణలో తొలిసారి ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి గారు బంజారా జాతిని వాళ్ళ బాధలని, వాళ్ళ కష్టాలను, వాళ్ళ గుండెలను పెట్టుకొని స్వాతంత్రం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఈరోజు సెలవు దినంగా ప్రకటించినందుకు అతనికి మా బంజారా జాతి తరఫున అందరం సలాం కొడతా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే బంజారా జాతి చాలా వెనుకబడిన జాతి. తీజు, మన హోలీ పండుగ, శివలాల్ పండుగలు ఇలాంటి ఇండియాలో చాలా చేస్తూ ఉన్నాము. అవి టీవీలలో కానీ న్యూస్లలో కానీ కనిపించలేదు. మీరు మైసిగండిలో V3 నుంచి మైసిగండిలో మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతి అంచెలంచెలుగా ప్రతి గల్లీకి ఈ ప్రోగ్రాం పోవాలని మాట్లాడుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ముగిస్తున్నాము. ముందుగా ఈరోజు సద్గురు శివలాల్ మహారాజ్ గారి 285వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో 285వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెలవు దినంగా ప్రకటించడం వాళ్ళకు ప్రభుత్వానికి, సీఎం గారికి మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలో మొత్తానికి బంజారాలు కానీ, లంబాడి కానీ వీళ్ళంతా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరుతో పిలువబడే ఈ బంజారా జాతి అనేది 15 కోట్లకు పైచిలుకు ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే సెలవు దినంగా ప్రకటించింది. రాబో సంవత్సరంలో ఈ దేశంలోనే ఈ యొక్క సెలవు దినంగా ప్రకటించి ఈ దేశవ్యాప్తంగా ఒక కులం కాదు, మతం కాదు, కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశవ్యాప్తంగా ఈ జయంతి వేడుకలు జరగాలి. ఎందుకంటే సంత్ శివలాల్ గారు అహింస మార్గంలో పయనించాలని, మాంసాహారం తినకూడదని, మద్యపానం సేవించకూడదని, అందరూ కూడా సన్మార్గంలో నడవాలని ఒక దారి చూపినటువంటి మహానీయుడు, మహాగురువు. ఆయన కోసం ఈ దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుని, ముఖ్యంగా సంత్ శివలాల్ గారు మన తెలుగు మనిషి కాబట్టి, అనంతపురంలో గుత్తి రామ్జీనగర్లో జన్మించిన మన మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మా మైసిగండిలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి ఇక్కడ నుంచి ర్యాలీ చేసి ఈరోజు పండుగ వాతావరణం అనేది మైసిగండిలోనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాబో రోజులు ఇక్కడ పెద్ద విగ్రహం నిర్మించి ఇక్కడ శ్రీశైలం హైవేలో పెద్ద గుడి కూడా నిర్మించడానికి ఇప్పుడే మా స్థానిక సర్పంచ్ తులసిరామ్ గారు, అదేవిధంగా ఎంపీపీ మోతీనాయక్ గారు, రెడ్డి నాయక్ గారు, అదేవిధంగా ఇప్పుడే రెడ్డి నాయక్ గారు అనౌన్స్ చేసిన మా 9 తండాల నాయకుడు విగ్రహము వాళ్ళ నాయన శివనాయక్ పేరు మీద విగ్రహం పెట్టిస్తున్నాడు. రాబోయే సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరొక్కసారి మా అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఈ బంజారా జాతికి సంబంధించిన శివలాల్ మహారాజ్ అంటే భారతదేశంలోనే, ఆల్ ఇండియాలో భారతదేశంలోనే ఈ యొక్క భూమి పైన మానవులు పుట్టినప్పుడు తర్వాత ఈ శివలాల్ మహారాజ్ ఇక్కడ పుట్టాడు. ప్రతి జాతికు, ప్రతి బంజారాకు, ప్రతి కులానికి లేకుండా అందరిని కలుపుకొని పోయి ఈ దేశంలోనే పెద్ద గురువు, ఒక పెద్ద గురువు, ఈ దేశంలో అన్ని గురువుల కన్నా పెద్ద గురువు శివలాల్ మహారాజ్. ఈ శివలాల్ మహారాజ్ ఎక్కడ పుట్టాడు? అనంతపూర్లో గుద్దిలో పుట్టాడు. కావున
ఈనాడు ఈ సేవాలాల్ మహారాజ్కు భారతదేశంలోనే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క లాంగ్వేజ్గా ఈ సేవాలాల్ మహారాజ్కు పూజిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఆయనకు పదే సారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక మంచి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయ్యిండు. మన జాతికు ఈరోజు సెలవు ప్రకటించాడు. ఏ గవర్నమెంటు ఏ ముఖ్యమంత్రి ప్రకటించలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తి. మన జాతికు కష్టము నష్టము మన దేవుళ్ళ గురువు ఏమనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఈరోజు మన జాతికు అంకితం చేసి సెలవు ప్రకటించడం మా జాతి నుండి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశం జై సేవాలాల్. ఈరోజు 285 సంవత్సరానికి మా దేవుడు సేవాలాల్ మహారాజు ఇచ్చిన దానికి మనకు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ సేవాలాల్ మహారాజుని సెలవు దినం పట్టించిన దానికి మాకు అందరికీ ధన్యవాదాలు. ఈడ మా గిరిజనులను అందరినీ ఆదుకొని మమ్మల్ని అందరినీ మా ఊరిని ఐకమత్యం చేసి మా ఊర్లో నాయకులను అన్నదమ్ములు అందరినీ కలిసి మనం అందరం ఐకమత్యంతో ఈ పండుగ చేసుకుంటున్న దానికి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.